హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన 7వ తరగతి పాఠ్యపుస్తకంలో నుంచి 4వ పాఠం అమ్మ జ్ఞాపకాలు ఈ పాఠంకి సంబంధించిన కవి పరిచయం మరియు ఇతర విషయాలను పరిశీలించుదాం. పాఠ్యభాగం పేరు అమ్మ జ్ఞాపకాలు. కర్త అంటే కవి పేరు టి. కృష్ణమూర్తి యాదవ్. ప్రక్రియ వచన కవిత అనే ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం మాతృ ప్రేమ. కాలం 1940-2004. జన్మస్థలం వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి అనేది మండలం. గ్రామం కొత్తపల్లి. తల్లిదండ్రులు మల్లమ్మ మల్లయ్య. రచనలు తొక్కుడుబండ మరియు శబ్నం అనేది ఈ 2 రచనలు ఉన్నాయి. తొక్కుడుబండ అనేది సాహితీ క్షేత్రంలో ప్రవేశం. తొలి కవితా సంపుటి అనేది తొక్కుడుబండ. రెండవది శబ్నం, 2వ కవితా సంపుటిలోనిది. సో ఇదేమో కవి పరిచయం. మరియు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర విషయాలను పరిశీలించినట్లయితే టి. కృష్ణమూర్తి యాదవ్ తెలంగాణ భాషలో శక్తివంతమైన అభివ్యక్తితో వచన కవిగా గుర్తింపు పొందారు. ఈయన సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగించి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి. ఎవరంటే టి. కృష్ణమూర్తి యాదవ్. ఈయన తెలంగాణ భాషలో యాసలో బలమైన వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. ఈయన గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో చెప్పించారు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల వచన కవిత తెలుగులోకి వచ్చింది. అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగం టి. కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం అనే కవితా సంపుటిలోనిది. అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది అంటే